నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, ఉగాది నుంచి చూసుకుంటే గనక మనకి నూతన సంవత్సరం అనేది మొదలవబోతుంది. మరి విశ్వవసనామ సందర్భంగా గనక చూస్తే మరి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఇక నుంచి ఫలితాలు కొంచెం కష్టతరంగా ఉండబోతున్నాయని మరి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే గనక ఏ ఏ రంగాల వారికి కష్టతరంగా ఉండబోతుంది, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా మీనరాశి వారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎందుకు అంటే ఎవరో ఏదో చెప్పారు ఏలినాటి శనికి సంబంధించి అనేటువంటి భావన తీసివేయండి. ఇప్పుడు తెల్లవారుతుంది, రాత్రి అవుతుంది. సో ఈ సందర్భంలో ఏదో ఒక సంఘటన ఈరోజు నాకు బాధ కలిగించవచ్చును, సో రేపు సంతోషం కలిగించవచ్చును. ఒక సంఘటన అనేటువంటిది జరుగుతుంది అంతే. ఏలినాటి శనిలో ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన అది చిన్నగానా పెద్దగానా? ఇప్పుడు నాకు కూడా ఉదాహరణకు చెప్తున్నా, ఈ శనైశ్వరుని యొక్క పీరియడ్లో ఏది లేదు ఊరికే కాలు అనేటువంటిది పట్టుకోవడం జరిగింది. ఏది లేదు ఊరికే. అది జనరల్గా కాస్త ఆయిల్ వేసి తీరడం కావచ్చును, కొంత మనకు ఈ యొక్క బ్యాండేజ్ వస్తుంది, ఏది మన ఆరెంజ్ రిలేటెడ్ ఉండేటువంటిది, ఆ పట్టీ వేసుకోవడం జరిగింది. ఏదో పెద్ద కాలు విరిగినట్టుగానే భావన అయిపోయింది. అది అంటే ఏవో చిన్న సంఘటనలు, ఇనుము కాలికి తాకడం జరిగింది. అది నేను లైట్ తీసుకోవడం వల్ల అక్కడ ఒక ఇన్ఫెక్షన్కు గురై దానిని మొత్తము కట్ చేసి దాని నుండి ఆ అది ఏదైతే ఫామ్ అయి ఉంటుందో ఆ చీమును దాని అంతా కూడా ప్రెస్ చేసి తీసేసి మళ్ళీ పట్టి వేయడము, ఇలాంటి సంఘటనలు జరిగినాయి. సో ఇదే కొందరికి ఏలినాటి శనిలో కాలు ఫ్రాక్చర్ అయిన వారు ఉన్నారు. ఇదే ఏలినాటి శనిలో బైక్ యాక్సిడెంట్స్ అయిన వారు ఉన్నారు. ఇదే ఏలినాటి శనిలో ఇల్లు అమ్ముకున్న వారు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు. సో నేను చెప్పేది ఏమిటి అంటే, మన కర్మ. ఎవరైనా సద్గురు గారికి కూడా తప్పలేదు, బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది వారికి. సో అందులో మనం చేసుకునే కర్మ ఎంత? డైలీ ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే అటువంటి సందర్భంలో ఒక్కరి మనసును కూడా బాధ పెట్టకుండా ఎంతో సంతోషంగా మనం ఉంటే ఏది మనకు ఇబ్బంది అనేటువంటిది కలగదు. ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు నలుగురికి పంచుతూ ఉండాలి. సో ఇక్కడ ఇదే ఏలినాటి శనిలో వివాహం జరిగి డైవర్స్ దాకా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఇదే ఏలినాటి శనిలో వివాహం జరిగి ఇద్దరు అమెరికా వెళ్ళి సెటిల్ అయినటువంటి వారు ఉన్నారు. కనుక ఒక చిన్న సంఘటన అటువంటి జరుగుతుంది, ఏదో జరుగుతుంది. అది జరిగిన సందర్భంలో ఇక అదే జరుగుతుంది అనుకుంటే అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. కనుక అలాంటిది ఏం పెట్టుకోకండి. షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మీ మీనరాశిలో. కనుక ఎలాంటి ఇబ్బంది పడకండి. మీకు ఏ గ్రహాలు యోగించుతవి, ఏ గ్రహాలు యోగించవి అనేటువంటిది మీరు చూసుకోవాలి. ఎందుకంటే గురుపాలిత శనిపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటవి. కనుక మీ జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉందో మీకు నడిచేటువంటి దశ అంతర్దశలు చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటే ఏం కాదు, మీకు ఏది అవసరం లేదు. సో ఇదే మీనరాశికి సంబంధించి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ కొన్ని మూవీస్లో అవకాశాలు ఉండేటువంటి హీరోయిన్స్ ఉన్నారు. వారు ఇప్పుడు బ్యాక్వర్డ్ అంటే వెనక్కి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. కొందరికి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చి ఆ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఆ మూవీస్ హిట్ కాని వారు ఉన్నారు. ఆ నటన బాగాలేదు అనేటువంటి వారు ఉన్నారు. చెప్పలేము ఏది ఏమని జరిగేది. కనుక ఎవరు ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. శనైశ్వరుడు మీకు అంతా మంచిగా చేపిస్తాడు. కనుక తప్పకుండా ఎలాంటి
వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారు తప్పకుండా కూడా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోండి. ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో నువ్వుల నూనెను పోసి మీ ముఖాన్ని చూసుకొని దాన్ని అలాగే తీసుకువెళ్ళి శనైశ్వరుని ముందు దీపారాధన కానీ లేదా శనైశ్వరుని యొక్క పాదాల మీద పోయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో దీంతో పాటుగా ఒక స్టీల్ ప్లేట్లో నల్ల నువ్వులను వేసి దానిపై ఒక దీపారాధన చేసి దీపము కొండెక్కిన తర్వాత దానిని 3 కూడలులు కానీ 4 కూడలులు కానీ ఉండే ప్రదేశంలో పెట్టడం కూడా ఎంతో అద్భుతము. సో ఈ రాశి స్త్రీ పురుషులు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇక్కడ ది అక్షరము, దా అక్షరము, షా అక్షరము, దే అక్షరము, దో అక్షరము, చి అక్షరాలు. ఏదో ఒక రకంగా పోలీస్ రిలేటెడ్ మనకు జరిగేటువంటి పరిస్థితి. అది ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి 2016లో కారు పర్చేస్ చేశాడు. మనకు సంబంధించిన వ్యక్తి 2016లో కారు కొనుక్కుంటే సెకండ్ హ్యాండ్ కారు. సో తన పేరు మీద చేసుకోరా నాయన అని చెప్పన్నారు. కంటిన్యూ ఫైనాన్స్ కింద ఇచ్చారు. నెల అమౌంట్ పే చేసుకున్నారు. అంత అయిపోయింది. ఇక ఆ యొక్క అమౌంట్ క్లియర్ అయిపోయిన తర్వాత అతని పేరు మీద అతను చేసుకోవాలి లెక్క ప్రకారం. సో చేసుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. సో పోలీస్ రికార్డు ప్రకారంగా ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది, పలానా వ్యక్తి నెంబర్ ఏది, ఫోన్ వస్తుంది. భయభ్రాంతులకు గురవ్వడమే కదా. అరే నా పేరు మీద వెహికల్ నేను అమ్మేసిన ఎప్పుడో, లేదు యాక్సిడెంట్ అయింది మీరు రాండి. మనం అక్కడికి వెళ్ళాలి. పరిస్థితి ఇది, రాయించున్నటువంటి బాండ్ ఇదేమిటి, ఎట్లా చెప్పలేము. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్. సో అలా ఉంటవి. సో అదేవిధంగా కొన్ని పనులు లేటుగా ముందుకు వెళతాయి. శస్త్రచికిత్సలు కానీ, అనారోగ్య లోపములు, చిన్న ప్రమాదాలు, పెద్దవారితో విరోధములు, అదేవిధంగా ఇతరుల చేతిలో మోసపోవడానికి ఎంతో ఛాన్స్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు కేసులు తగవులు అధికముగా ఉండును. గురువు ప్రభావంచే ఈ సంవత్సరం మధ్య నుండి కొంత శుభముగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. బంగారము, భూమి, గృహము, వాహనాల ద్వారా మరియు ఇంటి యందు శుభకార్యముల వలన చక్కటి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉంది. సో జాగ్రత్త. అంటే ఇక్కడ బంగారం కొనుక్కుంటున్నారు, భూమి కొనే పరిస్థితి ఉంది, వాహనాలు కొనే పరిస్థితి ఉంది, శుభకార్యాలు చేసే పరిస్థితి ఉంది, ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేసుకుంటున్నారు. శని పీరియడ్లోనే ఊహించిన అవకాశాలు, అద్భుతాలు జరిగే పరిస్థితి, అవకాశాలు కూడా వస్తాయి. కుటుంబంలో కొన్ని తగవులైతే ఉన్నను కూడా మీరు లెక్క చేయకుండా ఉండండి. తప్పకుండా కూడా తరచూ కూడా ధనాదాయం గురించి ఆలోచనలు చేయకుండా ఉండండి. పెద్దవారితో కొంత మీటింగ్స్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకు తప్పకుండా కూడా మీరు ఒక ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనుకోని ఖర్చులు మీద పడేటువంటి పరిస్థితి. మీరు ఏదేని పని చేస్తారో వాటికి పెట్టుబడులు తప్పకుండా ఏదో రకంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. శత్రుత్వము మాత్రము పెరిగే పరిస్థితి ఉంది. తప్పకుండా మన ఛానల్లో ఉంటుంది. ఆ యొక్క మిరియాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చూడండి. ఏదైతే రెమెడీ చెప్పి ఉన్నామో అది చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో విరక్తి పొందేటువంటి పరిస్థితులు, భావాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకోని లాభాలు కానీ, స్థిరాస్తులు కలిసి వచ్చును. ఇంటి యందు పురుషులకు, స్త్రీలకు తప్పకుండా మంచి జాబ్ దొరకడం కానీ, అద్భుతమైనటువంటి లాభాదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే రాజకీయం రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత మైనస్ వాతావరణంగా ఉంది. ఎప్పుడూ తరచూ కూడా ఆదాయం గురించే మీ యొక్క అన్వేషణ అనేటువంటిది ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా కొన్ని సమస్యలు పరిష్కరించబడుతూ ఉన్నాయి ఇక్కడ. సో మీనరాశి వారు ఎలాంటి ఆందోళన చెందొద్దు. మన వద్ద తప్పకుండా కూడా చండీ హోమం నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ప్రతి నెలలో కూడా ఈ చండీ హోమంలో మీ గోత్రనామాలకై కావచ్చును, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక్కసారి కూర్చునే ప్రయత్నం చేయండి. లేదా 12 నెలలకు సరిపడా మీరు మీ యొక్క గోత్రనామాలు ఇచ్చినా కూడా 12 నెలలు 12 చండీ హోమాలు అంటే ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితము మీ సొంతము. కనుక మీనరాశి వారు ఏదో మాకు ఈ యొక్క అష్టమ
ఈ యొక్క 6 గ్రహాలు కూడా మా యొక్క లగ్నంలోనే మా యొక్క రాశిలోనే కలుస్తున్నవి కనుక ఈ యొక్క అరిష్టం ఏదైనా ఏర్పడుతుంది కావచ్చు, ఈ యొక్క అష్టగ్రహ కూటమి వల్ల అనేటువంటి భావన ఏం చెందకండి. మీరు ఏదైతే ఊహించుకుంటారో అదే జరిగే పరిస్థితి ఉంటుంది. యద్భావం తద్భవతి. కనుక నేను బాగున్నాను, బాగుంటాను, ఇంతే, నాకు ఈ పని జరుగుతుంది. ఖచ్చితంగా పడుకునే ముందు 1కి 10 సార్లు అనుకోండి. మంచి విషయాలనే మీరు చర్చించే ప్రయత్నం చేయండి. ఎంతసేపు నెగిటివ్ మైండ్ సెట్తో మైండ్ కూడా నెగిటివ్ అయిపోతుంది. సో ఆల్ ద బెస్ట్. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే మీనరాశి వారికి. దాంతో పాటుగా మీరు చెప్పిన ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయించుకోవడం వల్ల మరింత చక్కటి మంచి ఫలితాలను అయితే చూస్తారని మాకు కూడా అర్థమవుతుంది. అండ్ మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు ఇంత చక్కగా మహాదేవ. వివరించినందుకు.